భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. శరీరధారి అయిన ఆత్మ ఈ శరీరంలో నిరంతరంగా బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి ఎలా వెళ్తుందో అదే విధంగా మరణ సమయంలో ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధీరుడైన వ్యక్తి ఇటువంటి మార్పు చూసి భ్రమపడడు. తాత్పర్యం: ప్రతి జీవి యొక్క వ్యక్తిగత ఆత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం తమ శరీరాన్ని మార్చుకుంటున్నారు. కొన్నిసార్లు బిడ్డగా, కొన్నిసార్లు యువకుడిగా, మరియు కొన్నిసార్లు ముసలివానిగా కనిపిస్తారు. అయినప్పటికీ అదే జీవాత్మ అక్కడ ఉంటుంది మరియు ఎటువంటి మార్పుకు లోనవ్వదు. ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు మరణ సమయంలో శరీరాన్ని మారుస్తుంది మరియు మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు వచ్చే జన్మలో అది భౌతికమైనది లేదా ఆధ్యాత్మికమైనది కావచ్చు. ఖచ్చితంగా మరొక శరీరాన్ని పొందుతుంది. కాబట్టి అర్జునుడు ఎవరి గురించి అయితే అంతగా ఆందోళన చెందుతున్నాడో ఆ భీష్ముడు లేదా ద్రోణుడు మరణం గురించి విచారించడానికి ఎటువంటి కారణం లేదు. బదులుగా వారు పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను పొందడం ద్వారా వారి శక్తిని తిరిగి పుంజుకుంటున్నందుకు అతను సంతోషించాలి. ఒకరి జీవితకాలపు పనుల ప్రకారం ఇటువంటి శరీర మార్పులు రకరకాల ఆనందాలకు లేదా బాధలకు కారణమవుతాయి. కాబట్టి భీష్ముడు మరియు ద్రోణుడు పుణ్యాత్ములు కాబట్టి వారు ఖచ్చితంగా వచ్చే జన్మలో ఆధ్యాత్మిక శరీరాలను పొందుతారు లేదా కనీసం భౌతిక ఉనికి యొక్క ఉన్నతమైన ఆనందం కోసం స్వర్గలోక శరీరాలను పొందుతారు. కాబట్టి ఏ సందర్భంలోనైనా విచారించాల్సిన అవసరం లేదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.